సుందరాకాండ మొదటి సర్గ. ఫస్ట్ మనము ఈ సర్గ చెప్పుకునే ముందర శ్రీరాముడిని తలుచుకుందామండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామదత్తుల్యం రామనామ వరాననే. ఈ రాముడిది ఎందుకు చదువుకున్నామంటే, ఎక్కడ రామనామం ఉంటే అక్కడ హనుమంతుడు దర్శనమిస్తాడు. అందుకనే ఈ రాముడిది ఫస్ట్ మనము చదువుకున్నామన్నమాట. అయితే ఈ సుందరాకాండ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే సముద్రం దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా సీతాన్వేషణలో ఋషముఖ పర్వతం దాకా చేరుకోవటం, అక్కడ హనుమంతుడు కనిపించడం, హనుమంతుడి ద్వారా సుగ్రీవుడితో పరిచయం అవడం, సుగ్రీవుడు తన గాథనంతా రాముడికి చెప్పటం, రాముడికి సుగ్రీవుడికి మధ్య స్నేహం కుదరటం, అలాగే సుగ్రీవుడు రాముడికి సీతాన్వేషణలో సహాయం చేస్తానని మాట ఇవ్వటం, రాముడు సుగ్రీవుడికి వానర రాజ్యాన్ని దక్కేలా చేస్తానని చెప్పటం, ఇవన్నీ చూసాం. ఆ తర్వాత రాముడు వాలిని వధించటం, సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేయటము చూసాము. ఆ తర్వాత సుగ్రీవుడు తన మాట నిలబెట్టుకునే సమయం వచ్చినప్పుడు సీతాన్వేషణలో తన సైన్యాన్ని అంతా పిలిచి ఒక రాముడు లక్ష్మణుడు సమక్షంలో సైన్యాన్ని అంతా 4 భాగాలుగా చేసి 4 వైపులకి పంపించటము, అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు విభజించి 4గా వానరులందరినీ పంపించడం సీతను వెతకడం కోసం దాకా మనందరికీ తెలిసిన విషయమే. అంగదుడి నేతృత్వంలో దక్షిణం దిక్కుగా వెళ్తున్నటువంటి వానర సైన్యానికి సంపాది కనిపించటము, రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళాడనే విషయము వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఆ లంక ఎటువైపు ఉందా అని అటువైపు లంక వైపు ప్రయాణం చేస్తూ ఉంటే వారికి మధ్యలో సముద్రం ఎదురు రావటం జరుగుతుంది. అయితే ఆ సముద్రాన్ని చూసినటువంటి వానరులందరూ కూడా నిశ్చేష్టులైపోయి నించుంటారు. ఇదేంటి ఇంత పెద్ద సముద్రాన్ని మనం ఎలాగా దాటాలి, మనలో ఎవరికి ఇంత శక్తి లేదే అని ఒకళ్ళలో ఒకళ్ళు చర్చించుకుంటే ఈ అంగదుడేమో ఆ ఉన్న వాళ్ళలో పెద్దవాడైనటువంటి జాంబవంతుడి వైపు చూస్తాడు. జాంబవంతుడు మాత్రం హనుమంతుడి వైపు చూస్తాడనమాట. హనుమంతుడికి తన బలాన్ని గుర్తు చేస్తాడు. ఎందుకంటే హనుమంతుడు శాపవశాన తనకున్న బలాన్ని తను మర్చిపోతాడు. ఎవరైనా గుర్తు చేస్తే అతనికి మళ్ళీ తన శక్తి అంతా కూడా గుర్తొచ్చేస్తుంది అనమాట. ఈ కథ అంతా అతనికి శాపం ఎలా జరిగింది, శాప విమోచనం ఎలా జరిగింది, ఇదంతా కూడా నేను మీకు హనుమ చరిత్ర అనే ప్లేలిస్టులో ఆల్రెడీ చెప్పేసి ఉన్నానండి. ఒకవేళ మీలో ఎవరైనా కనుక చూడకపోతే తప్పకుండా వెళ్ళి హనుమ చరిత్రని నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అప్పుడు హనుమంతుడు ఇంకా ఆ పెద్ద సముద్రాన్ని చూసి అనుకుంటాడు, ఇంక నేను చేసేది ఏమీ లేదు, తప్పకుండా సీతాదేవి దొరకాలంటే నేను ఈ సముద్రాన్ని దాటాల్సిందే అని ఒక కృత నిశ్చయానికి వచ్చేస్తాడనమాట. వచ్చేస్తే ఆ పచ్చిక బయళ్లలో అలా చూస్తూ ఉంటాడనమాట. అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అంతా పరిశీలిస్తాడు. పరిశీలించి తనకి వెళ్ళాలి అంటే ఒకే ఒక దూకులో వెళ్ళిపోవాలి. అంటే ఎందుకంటే తనకి రెక్కల్లో ఎగరలేడు కదండి. అందుకని చెప్పి ఒకే ఒక దూకులో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దూకగలగాలన్నమాట. అందుకని దానికోసం ఏం చేయాలని ఆలోచిస్తూ ఆ పచ్చిక బయళ్లలో నడుస్తూ అక్కడ మహేంద్ర పర్వతం ఉంటే ఆ పర్వతం వైపు వడివడిగా నడుస్తూ తన శరీరాన్ని పెద్దగా పెంచేస్తాడు. ఎంత అంటే పర్వతం కన్నా చాలా పెద్దగా పెంచేస్తాడండి. పెంచేసి ఒక గట్టి నేల కోసం వెతుకుతాడు. ఎందుకంటే దూకాలంటే తన కాళ్ళ బలమంతా కూడా భూమి మీదకి తొక్కిపెట్టి అప్పుడు ఎగరాలి కదా. అందుకని అక్కడున్న ప్రదేశం అంతా గట్టిగా ఉన్నదైతేనే తను ఎగరడానికి వీలుగా ఉంటుందని చూస్తాడు. ఆ మహేంద్ర పర్వతంని గట్టిగా అదిమేయడం మొదలు పెడతాడు. చేత్తోటి అదిమేస్తాడండి. అంటే చూడండి ఎంత పెద్ద ఆకారం అయిపోయిందో, పర్వతాన్ని మించిన ఆకారం అయిపోయింది హనుమంతుడికి. ఆ పర్వతాన్ని అంతా కూడా గట్టిగా చేతులతో అదిమేస్తూ ఉంటే అక్కడున్న జంతువులన్నీ కీచ్మని అరుచుకుంటూ పారిపోతూ ఉంటాయన్నమాట. ఇంకా కూడా కాళ్ళతోటి బలంగా తొక్కేస్తూ ఉంటాడు. గుహలు కలుగులు ఏమైనా ఉంటే అన్నీ కూడా నుక్కుబడిపోయి చదునుగా అయిపోతుంటే ఆ గుహల్లో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా గట్టిగా అరుస్తూ పారిపోతాయి. ఆ కలుగుల్లో ఉన్నటువంటి పాములన్నీ కూడా బయటకు వచ్చి ఏదో బీభత్సం జరిగిపోతుంది అనుకుని అక్కడున్న బండరాళ్ళని కాటేసేస్తాయి. ఆ పాముల విషజ్వాలలు ఆ వాతావరణం అంతా కూడా
అంటే ఆ మహేంద్ర పర్వతం మీద ఉన్న ఔషధి గుణాలున్న మొక్కలు ఎన్నో ఉంటాయి. ఆ ఔషధి గుణాలు ఉన్న మొక్కల యొక్క వాసన కూడా ఈ విషజ్వాలలని ఆపలేకపోయేంత విషజ్వాలలు వచ్చేస్తాయి. అలా అదుపుతూ ఉంటాడనమాట మొత్తం అంతా. అంటే తనకి ఒక మంచి మంచి పదునైన ప్రదేశం అతనికి కావాలి. దూకడంకి అనువైన ప్రదేశం కోసం అంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడే విహారం కోసం వచ్చినటువంటి విద్యాధరులు, చారణులు వీళ్ళంతా కూడా ఏదో జరిగిపోతోంది, ఏదో ప్రళయం వచ్చేసిందని భయపడిపోయి ఆకాశంలోకి ఎగిరిపోతారనమాట. ఈ విద్యాధరులు, చారణులు అంటే ఏంటంటేనండి, వాళ్ళు అటు మానవులు కాదు, అటు దేవతలు కాదు. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన దైవశక్తులు ఉంటాయి. చాలా అందంగా ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే దేవతలకి సేవ చేస్తూ ఉంటారు. ఈ చారణులు అనేవాళ్ళు దేవగానం చేస్తూ ఉంటారు ఇంద్రసభలో. సామాన్యంగా వీళ్ళు ఆకాశంలో ఉంటారనమాట. అప్పుడప్పుడు విహారార్థము ఈ హిమాలయ పర్వతాలకని ఇలా పర్వతాల వైపు మీద వచ్చి వాళ్ళంతా అక్కడ కాసేపు విహరిస్తూ ఉంటారనమాట. అలా ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా హడిలిపోయి ఆకాశంలోకి ఎగిరిపోతారు. అలా ఎగిరిపోయి ఏమైంది ఏమైంది అని చూస్తే హనుమంతుడు ఆ ప్రదేశాన్నంతా చదునుగా చేసి గట్టిగా ఊపిరి బిగబట్టేసి తోకని వెనకాల గుండ్రంగా చేసి నిఠారుగా దూకడానికి సిద్ధమైపోతూ ఉంటాడనమాట. అయ్యో మనము ఇతను రామకార్యం మీద వెళ్తుంటే అనవసరంగా భయపడ్డామని వాళ్ళంతా కూడా ఏం జరుగుతుందో చూద్దామని ఆసక్తిగా చూస్తూ వాళ్ళలో వాళ్ళే అనుకుంటారనమాట. అనవసరంగా భయపడ్డాం మనము, రామకార్యం మీద హనుమంతుడు సీతాన్వేషణకి వెళ్తున్నాడు అని వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటారనమాట. ఈ హనుమంతుడు గట్టిగా ఊపిరి బిగబట్టి లేచి నుంచుంటాడు. అప్పటికే అతని శరీరం పర్వతాకారంలో ఉండి ఆ ఊపిరి నిశ్వాస ఉచ్ఛ్వాసాలకి సముద్రంలో ఉన్నటువంటి కెరటాలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. అక్కడ ఆ ఊపిరి గాలి తాకిడికి ఆ పర్వతం మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వేళ్లతో సహా ఎగిరి ఎక్కడికో వెళ్ళి పారిపోతూ ఉంటాయి. ఆ చెట్ల మీద ఉన్నటువంటి పువ్వులు అవన్నీ వచ్చి ఈ హనుమంతుడి శరీరం అంతా అంటుకుపోతే అతను చూడటానికి మిడుగురు పురుగులు ఉన్నటువంటి పర్వతంలాగా కనిపిస్తున్నాడు అన్నమాట. అలా ఉన్న హనుమంతుడు అంటే అతని పచ్చని అతని మొహము, అతని రెండు కళ్ళు కూడా సూర్యచంద్రుల్లాగా వెలిగిపోతూ ఉంటే అతను కృతనిశ్చయంతో వెళ్లే ముందు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. వానరులందరి వైపు ఒకసారి చూసి పెద్దగా గర్జించి ఒక మాట చెప్తాడనమాట. రామబాణం ఎంత వేగంగా అయితే వెళ్తుందో నేను అంతే వేగంగా ఈ ఒడ్డు నుంచే ఆ ఒడ్డుకి చేరుకుంటాను. అక్కడికి వెళ్ళి సీతని వెతుకుతాను. సీతాదేవి కనిపిస్తే సీతాన్వేషణ చేసి వస్తాను. ఒకవేళ సీత కనపడకపోతే నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతాను. అక్కడ కూడా కనపడకపోతే మళ్ళీ తిరిగి లంకకి వచ్చి రావణుడితో సహా లంకనంతా పెళ్ళగించుకుని తీసుకొచ్చేసి నేను రాముడి పాదాల మీద పెట్టేస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. అలా ప్రతిజ్ఞ చేసేసి అతను ఒక్క ఉదుటున గాల్లోకి ఎగిరిపోతాడనమాట. ఇది ఈ హనుమంతుడు చేసినటువంటి మొదటి దుష్కర కర్మ. ఈ మొదటి సర్గలో 4 దుష్కర కర్మలు చేస్తాడండి హనుమంతుడు. దుష్కర కర్మ అంటే ఎవరికీ చేయడానికి సాధ్యమైనది కాదు, అసాధ్యమైన పని అని అర్థం. 4 అసాధ్యమైన పనులు చేస్తాడండి. సముద్రాన్ని దాటగలిగే అసాధ్యమైన పనిని ఈ హనుమంతుడు చేయటానికి పూనుకోవడమే మొదటి దుష్కర కర్మ. అలా ప్రయాణం ఆకాశంలో సాగిపోతూ ఉంటే దేవతలందరూ కూడా ఇతడికి ఆశీర్వదిస్తారనమాట. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే సముద్రుడు చాలా సంతోషిస్తాడు. ఈ సముద్రుడు అనుకుంటాడు, ఈ సముద్రం ఉండడానికి కారణము ఆ ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి సగరుడు. ఆ సగరుడే నా సముద్రాన్ని ఎంతో వృద్ధి పొందడానికి సహాయం చేశాడు. అలాంటి ఇక్ష్వాకు వంశజుడైన రాముడి పని మీద వెళ్తున్న ఈ హనుమంతుడికి నేను ఎంతైనా సేవ చేయాలి అని చెప్పేసి తనలో ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని లేపుతాడు. ఓ మైనాక పర్వతమా, లే లే, నీకు గుర్తుందో లేదో వాయుదేవుడు నీకెంతో సహాయం చేశాడు, కాబట్టి అతని రుణం తీర్చుకునే సమయం వచ్చింది. అతని కుమారుడు మన సముద్రం మీదనే ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి అతడు అలసట తీర్చడానికి నువ్వు లోపల నుంచి బయటికి రా అని చెప్పేసరికి లోపల నుంచి మైనాక పర్వతము పూర్తిగా పళ్ళ చెట్లతోటి సస్యశ్యామలంగా ఉన్న పంట పొలాలతోటి ఉన్న ఆ పర్వతం కాస్త పైకి లేస్తుందన్నమాట.
అలా ఆకాశంలో ప్రయాణం చేస్తున్న హనుమంతుడికి తన దారికి అడ్డంగా ఏదో వచ్చిందని తన భుజంతో ఒక్క కొట్టు కొడతాడు ఆ పర్వతాన్ని. కొట్టేసరికి ఆ పర్వతం అంతా కూడా విరిగి ముక్క కింద పడుతుంది. అలా కింద పడగానే మైనాక పర్వతము సంతోషిస్తుంది. అబ్బా ఎంత బలవంతుడితడు అని మనసులో అనుకుని మానవ రూపం ధరించి హనుమంతుడితోటి చెప్తుంది, నేను నీ తండ్రి అయిన వాయుదేవుడికి ఎంతో రుణపడి ఉన్నాను, కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సేద తీరిగే మార్గం చెప్తున్నాను. ఇంత దూరం నువ్వు ప్రయాణించి అలసిపోయి ఉంటావు, నా సానువుల మీద నువ్వు సేద తీర్చుకో, ఇక్కడున్న పళ్ళని నువ్వు స్వీకరించు, కాసేపు విశ్రాంతి తీసుకుని నువ్వు నీ ప్రయాణాన్ని కొనసాగించు అంటే హనుమంతుడు నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను భావిస్తున్నాను అని చెప్పి మెల్లగా స్పృశించి నా వానరులందరికీ కూడా రామబాణంలాగా వెళ్ళి వస్తాను అని మాట ఇచ్చాను, కాబట్టి మార్గ మధ్యంలో నేను ఎక్కడా ఆగను అని చెప్పి స్నేహపూర్వకంగా ఆ పర్వతాన్ని ముట్టుకుని ప్రయాణం సాగిస్తూ ఉంటే ఇవన్నీ చూస్తున్న పైన ఉన్నటువంటి దేవతలు, గంధర్వులు, యోగులు, ఋషులు అందరూ కూడా అలా కళ్ళార్పకుండా హనుమంతుడి వైపే చూస్తూ ఉంటారు. నాగమాత అయినటువంటి సురసని పిలిచి ఈ హనుమంతుడు బలాఢ్యుడని మనకు అర్థమైంది. ఎందుకంటే అతని భుజం తాగగానే పర్వతము ముక్కలు అయిపోయింది. కానీ అతని బుద్ధి ఎలా ఉందో, అతని తెలివి ఎలా ఉందో పరీక్షించాలి, కాబట్టి నువ్వు వెళ్ళి పరీక్షించు అని చెప్పేసరికి ఈ సొరస హనుమంతుడు ప్రయాణం చేస్తూ ఉంటే మధ్యలోకి అడ్డు వస్తుంది. అడ్డు వచ్చి పెద్ద రాక్షస రూపంలో అయిపోయి నా నోట్లోనే నువ్వు ప్రవేశించాలి, నువ్వు ముందరికి వెళ్ళటానికి వెళ్ళలేదు, నా నోట్లో ప్రవేశించాలి అని చెప్తే హనుమంతుడు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. చేతులు జోడించి వేడుకుంటాడు, నేను రాముడి కార్యం మీద వెళ్తున్నాను, దయచేసి నన్ను ఆపద్దు అని చెప్తే ఆమె ససేమిరా అని నువ్వు నా నోట్లో ప్రవేశించే వెళ్ళాలి అంటే, అయితే నువ్వు ఎంత పెద్దగా నోరు తెరుస్తావో తెరు అని చెప్పేసి హనుమంతుడు కోపంతో అనేసరికి సురస పెద్దగా నోరు తెరుస్తుంది అన్నమాట. అలా 10 యోజనాలు, 20 యోజనాలు, 30 యోజనాలు, 80 యోజనాలు నోరు తెరవగానే హనుమంతుడు చిన్న పిల్లిలాగా అయిపోయి ఆవిడ నోట్లో దూరిపోయి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. ఏమ్మా ఇప్పటికైనా నువ్వు చెప్పింది నేను చేశానా? నువ్వెవరో కాదు, దక్షపుత్రిక దాక్షాయణివని నాకు తెలుసమ్మా, నువ్వు నన్ను పరీక్షించావని నాకు తెలుసు, నీ మాట ప్రకారం నేను నీ నోట్లో ప్రవేశించి వచ్చాను, కాబట్టి నాకు దారి ఇవ్వు అంటే సురస చాలా సంతోషించి నీలాంటి తెలివి గలవాడు, ధైర్యం ఉన్నవాడు, ఓర్పు ఉన్నవాడు ఏ పని చేపట్టినా తప్పకుండా అందులో విజయం సాధిస్తాడు, కాబట్టి నువ్వు క్షేమంగా వెళ్ళిరా నాయన, నీ కార్యం సఫలమవుతుంది అని దీవిస్తుంది. దేవతలందరూ కూడా ఎంతో సంతోషించి హనుమంతుడిని 1000 నోళ్ళ పొగుడుతూ పుష్పవర్షం కురిపిస్తూ ఉంటే హనుమంతుడు ఆ పొగడ్తలకి లొంగిపోకుండా తన ప్రయాణాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే ఆ సముద్రంలో సింహిక అని ఒక రాక్షసి, దానికి ఏంటంటే ఏదైనా ఒక ఆకారంని నీడ పట్టేస్తే ఆ నీడని లాగేసి తినేసే అలవాటు అనమాట. ఆ జంతువుని మొత్తం తను అట్రాక్ట్ చేసి తినేస్తుంది అనమాట. ఆ లక్షణాలు ఉన్నటువంటి సింహిక తన మీద నుంచి, సముద్రం మీద నుంచి ఏదో ఒక పెద్ద జీవి వెళ్తోంది, ఓహో నాకు ఇవాళ ఆహారం బాగా దొరికింది అని అది పట్టిలా నీడ పట్టి లాగేస్తూ ఉంటే హనుమంతుడికి అర్థం కాదు, ఏంటి నేను ఎంత ప్రయాణిస్తున్నా ఇక్కడే ఉన్నట్టు నాకు అనిపిస్తోంది అని కిందకి చూస్తే రాక్షసి కనిపిస్తుంది. పెద్ద నోరు, దాని గుండెలు కూడా లోపల కనబడేంత పెద్ద నోరు తెరుచుకుని హనుమంతుడిని లాగేస్తూ ఉంటే వెంటనే హనుమంతుడు చిన్నగా అయిపోయి లోపలికి వెళ్ళి ఆమె గుండెలు తెంపేసి బయటకు వచ్చేస్తాడు. దాంతో ఆ సింహిక ఆహాకారాలు చేస్తూ అక్కడికక్కడే మరణిస్తుంది. దేవతలందరూ కూడా ఈ హనుమంతుడిని ఎంతో ప్రశంసిస్తారు. ఇది అలా తన ప్రయాణాన్ని ఆపు లేకుండా చేస్తూ వెళ్తున్న ఈ హనుమంతుడికి దూరంగా చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఓహో అయితే లంకానగరం వచ్చేసింది అని తన శరీరాన్ని అంతా కూడా చిన్నగా నార్మల్గా చేసేస్తాడు. ఎందుకంటే రాక్షసులు ఎవరు తనని చూడకూడదని తన శరీరాన్ని చిన్నగా మామూలు పరిణామానికి తీసుకొచ్చేసి ఆ లంబ పర్వతం మీద ఆగుతాడనమాట. ఇక్కడితోటి మొదటి సర్గ అయిపోయిందండి. రెండవ సర్గని రేపటి సంచికలో చూసుకుందాం. అంతవరకు సెలవు.